నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ములుగు జిల్లా అడవులో అసలు ఏం జరుగుతోంది? మంగపేటలో ఆకాశం విరిగి మీద పడిందా లేక అడవి తల్లి పగబట్టిందా? మంగపేట మండలం కోమటిపల్లి ప్రధాన రహదారిపై నిన్న సాయంత్రం చోటు చేసుకున్న విధ్వంసం చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఇది సాధారణ గాలివాన కాదు, అమెరికాను వణికించే టోర్నడో తరహా సుడిగాడులు మంగపేటను చుట్టుముట్టాయి. కేవలం నిమిషాల వ్యవధిలో 3 నుంచి 4 కిలోమీటర్ల మేర వందేళ్ల నాటి భారీ వృక్షాలు సైతం వేలతో సహా పెకిలించుకుపోయాయి. రహదారులన్నీ దిగ్బంధం అయ్యాయి. గ్రౌండ్ జీరో నుంచి మన రిపోర్టర్ కిరణ్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక్కడే అసలైన అతిపెద్ద అనుమానం కలుగుతుంది. ఇదొక మిస్టరీనా లేక కుట్ర? 2024లో సరిగ్గా ఇదే తరహాలో మేడారం అటవీ ప్రాంతంలో ఏకంగా 10,000కు పైగా చెట్లు నేలకూలాయి. అప్పుడు అధికారులు సుడిగాలి అన్నారు, చేతులు దులుపుకున్నారు. కానీ ములుగు జిల్లాలోనే పదే పదే ఈ టోర్నాడోలో ఎందుకు వస్తున్నాయి? పర్యావరణవేత్తలు నెత్తిరు ఓడుకుంటున్న ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది? అక్రమ కలప స్మగ్లర్ల వల్ల, ఫారెస్ట్ మాఫియా వల్ల అడవులు గుల్లవుతుంటే దానికి ప్రకృతి ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఇదా? లేక భూగర్భంలో ఏదైనా వింత పరిణామాలు జరుగుతున్నాయా? ఎప్పుడు జరిగే తంతులాగానే ఇప్పుడు కూడా అధికారులు తీరిగ్గా వచ్చే నష్టాన్ని అంచనా వేస్తున్నామంటూ పాత రికార్డులు ప్లే చేస్తున్నారు. చెట్లు కూలాక లెక్కలు చేయడం కాదు, అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఒక సైంటిఫిక్ కమిటీతో ఎందుకు దర్యాప్తు చేయించట్లేదు? పచ్చని అడవులు శ్మశానాలుగా మారుతుంటే పాలకులు నిద్రపోతున్నారా? ఈ గాలివానలకు రేపు సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిస్తే అప్పుడు కూడా ఈ అధికారులు ఇలాగే పేపర్లు పట్టుకొని నష్టాన్ని అంచనా వేస్తారా? ఇదే ఇప్పుడు ములుగు జిల్లా ప్రజలు వేస్తున్న సూటి ప్రశ్న. అధికారులు ఏం సమాధానం చెబుతున్నారు? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.